అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు ముక్కలైపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి హైదరాబాద్లోనే హైకోర్టు కూడా నడుస్తూ ఉంది. తర్వాత వచ్చిన పరిణామాల ప్రకారం అమరావతి రాజధానిలో ఒక తాత్కాలిక హైకోర్టుని ఏర్పాటు చేయటమైంది నాటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు. అయితే తదనంతర పరిణామాల్లో రాజకీయ పరిస్థితులు మారిపోయి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో 3 రాజధానులు తెర మీదకి వచ్చింది. దాంట్లో భాగంగా కర్నూలులో హైకోర్టు పెడతాం, ఇక్కడ టెంపరీ హైకోర్టు కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేశారు. దానికి సుప్రీంకోర్టు కానీ ఢిల్లీ పెద్దలు కానీ అంగీకరించలేదు. అయితే మొన్న 24 కూటమి ఎలక్షన్స్లో కూటమి ప్రభుత్వం కర్నూలులో హైకోర్టు బెంచ్ పెడతాము అని వీళ్ళు హామీ ఇచ్చారు. గతం నుంచి కూడా హైకోర్టు బెంచ్ కావాలని కర్నూలులో వాదన ఉండేది. హైకోర్టు పెట్టిన వల్ల అక్కడ పెద్దగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయ్యేది కానీ పెద్దగా ఒరిగేది కానీ ఏం ఉండదు. ఎందుకంటే 10 మంది లాయర్లు అదనంగా ఉంటారు, 15 మంది జడ్జిలు ఉంటారు, ఒక రిజిస్ట్రార్ ఉంటారు. పెద్ద ఎక్కువ ఆ ప్రాంతానికి ఒరిగేది కాదు. ఏంటంటే ఆ ప్రాంతంలో ఉన్న కేసులు ఇటు అమరావతి వరకు రాకుండా ఉండటం కోసం హైకోర్టు బెంచ్ వెళ్ళినా అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న లాయర్లకి, రాయలసీమలో మరీ ముఖ్యంగా ఇంటికి ఒక లాయర్ అయినా ఉంటారు. అందువల్ల ఆ ప్రాంతంలో ఉన్న లాయర్లకి కర్నూలులో ఎక్కువ మంది లాయర్లు ఉంటారు, అనంతపూర్ ఎక్కువ మంది లాయర్లు ఉంటారు. వీళ్ళందరూ కూడా దగ్గరగా ఉంటుంది. ఆ ప్రాంతానికి రాయలసీమలో ఉన్న కేసులకి, అక్కడ ఫ్యాక్షనిస్ట్ గొడవలకి, లేదంటే అక్కడ ఉన్న కేసులకి వీటన్నిటికి కూడా దగ్గర అవుతుంది అనేది పూర్వం నుంచి కూడా ఉన్న ఆర్గ్యుమెంట్. ఇది కర్నూలులో హైకోర్టు బెంచ్ పెట్టాలి, ఎప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఈ వాదన ఉంది. అయితే దానికి అనుకూలంగా కూటమి ప్రభుత్వం బెంచ్ పెడతామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. హామీకి అనుకూలంగా ఇటీవల వారం రోజుల నాడు ఒక సర్వే చేశారు. అయితే ఏంటి ఆ సర్వే? కలెక్టర్ గారికి హైకోర్టు బెంచ్ పెడతాకి భవనాలు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ వెహికల్స్ పార్కింగ్కి 15 మంది జడ్జెస్ కూర్చునేందుకు ఛాంబర్లు కడతాకి వీటన్నిటికీ అనుకూలంగా ఏ బిల్డింగ్ ఉంది ఎంక్వైరీ చేయమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కలెక్టర్ కర్నూలు గారిని కోరటం జరిగింది. దాని మీద ఎంక్వైరీ చేసి ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ అథారిటీ బిల్డింగ్ ఒకటి ఉన్నది, ఆ బిల్డింగ్లో పెడితే ఈ జడ్జెస్కి 15 మంది జడ్జెస్కి ఛాంబర్సు, లాయర్లు వెయిటింగ్ హాల్స్, లైబ్రరీ ఇవన్నీ కడతాకి అనుకూలంగా ఉంటుంది అని ఒక బిల్డింగ్ని సూచించారు కర్నూలు కలెక్టర్ గారు. దాని మీద రిజిస్ట్రార్ కూడా అటన్నింటిని కూడా చూడటం జరిగింది. రాబోయే రోజుల్లో కర్నూలు నెక్స్ట్ అంటే ఫిబ్రవరి నెలలోనే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తాకి తగిన వసతులన్నీ కూడా సరి చేస్తున్నట్టుగా, ఎంక్వైరీ చేస్తున్నట్టుగా, అది ఏ బిల్డింగ్ అయితే బాగుంటుంది అనేది బిల్డింగ్ ఐడెంటిఫై చేశారు. ఆ బిల్డింగ్లో ఎలా కట్టాలి, ఏంటి ఛాంబర్లు కడతాం ఇవన్నీ కూడా మాడిఫై చేస్తాకి ఫిబ్రవరి నెల నుంచి చర్యలు చేపట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. చిరకాల కోరిక రాయలసీమ వాసులు కర్నూలులో కోర్టు బెంచ్ కావాలని, ఆ కోరిక కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.